ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టుగా తిమ్మమ్మ మర్రిమాను గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. తిమ్మమ్మ మర్రిమాను కదిరి పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో గూటిబయలు గ్రామంలో ఉంది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వృక్షంగా పేరు పొందింది. ఈ మర్రి చెట్టు దాదాపు 5 చదరపు ఎకరాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అనే మహిళ గుర్తుగా పేరు పెట్టారు. 1989లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందింది. బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబను గూటిబయలుకు చెందిన బాలవీరయ్యతో వివాహం జరిపించారు. కొంతకాలం తర్వాత వీరయ్య మరణించాడు. భర్త మరణంతో తిమ్మమాంబ సతీ సహగమనానికి సిద్ధమైంది. చిత్తులోకి దూకేందుకు ఎత్తు కోసం 4 ఎండిన మర్రి గుంజలను అంటే కట్టెలను నాటారు. ఆ 4గింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ చిగురించి మహావటవృక్షంగా ఎదిగింది. ఇది 1989లో సత్యనారాయణ అరియర్స్ అనే వ్యక్తి మర్రిమాను ప్రపంచ పుటల్లో స్థానం పొందేందుకు కృషి చేశారు. 1989లో ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిమానుగా గిన్నిస్ రికార్డు సాధించింది. తాజా సర్వేలో 6,869 ఓడలతో 8.5 ఎకరాల్లో విస్తరించి ఉందని తేలింది. మర్రిమానుకు దాదాపు 660 సంవత్సరాలు నిండాయి. మర్రిమాను కిందకి వెళ్తే ఏదో అరణ్యంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అడుగడుగునా ఓ ఓడ కనిపిస్తుంది. దేనికదే ఇదే చెట్టు మొదలేమో అనిపిస్తుంది. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో నీటి కొరత ఉన్నప్పటికీ తిమ్మమ్మ మర్రిమాను ఆకాశం కనిపించనంత గుబురుగా పెరిగి పచ్చని ఆకులతో, పక్షుల కిలకిల రావలతో చూపరులను ఆకట్టుకుంటోంది. మర్రిమానును 1992లో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 34 లక్షల రూపాయలతో అతిథి భవనం, అటవీ శాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, 12 లక్షల రూపాయలతో శివఘాట్ నిర్మించారు. ఇటీవల కర్ణాటకకు చెందిన కైవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వెంకటేశ్వరాలయం నిర్మాణం చేపట్టారు. ఈ చెట్టు కింద తిమ్మమ్మ గుర్తుగా చిన్న గుడి కూడా ఉంది. ఇలాంటి వింతలు, విశేషాలకు సంబంధించిన విషయాలు మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియచేయండి.